భారతదేశంలో ఒడిశా రాష్ట్రంలో అత్యంత వైభవంగా దేవతలే దిగొచ్చేంత ఘనంగా జరుపుకునే శ్రీ జగన్నాథుని రథయాత్ర కెనడాలో అవమానాల మధ్య సాగింది. టొరంటోలో భక్తి శ్రద్ధలతో ఊరేగింపులో పాల్గొంటున్న భక్తులపైన కొందరు దుండగులు గుడ్లతో దారుణంగా దాడి చేసి అమానుషంగా ప్రవర్తించిన తీరుకు భక్తులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కొందరు ఏకంగా ఆలయంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ దాడి ఆకస్మికంగా జరిగిందా లేక పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. జూలై 11, 2025 టొరంటో నగరంలో పూరీ జగన్నాథునికి 53వ వార్షిక రథయాత్ర ఊరేగింపు ప్రారంభమైంది. వేలాది మంది భారతీయ భక్తులు, ముఖ్యంగా ఒడిశాకు చెందిన వారు భక్తి శ్రద్ధలతో జై జగన్నాథ్ అంటూ ముందుకు సాగుతున్నారు. ఇంతలో ఏమైందో తెలీదు. భవనాలపై నుంచి కొందరు దుండగులు వారిపైకి గుడ్లను విసరడం మొదలుపెట్టారు. దట్స్ డిస్గస్టింగ్ అంటూ ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో ఈ దృశ్యాన్ని రికార్డ్ చేశారు భక్తులు. అది ఇప్పుడు క్షణాల్లో వైరల్ అయ్యి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని, ఆందోళనను నింపింది. భక్తులు పండుగ వాతావరణంలో ఉండగా ఇలాంటి అమానుష దాడి జరగడం సభ్య సమాజం సిగ్గుపడాల్సిన విషయం. ఈ దాడికి గురైన భక్తులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కొందరు భక్తుల ఆలయంలోకి వెళ్లిన తర్వాత కూడా ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయారు. కన్నీళ్లతో తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ మమ్మల్ని ఇలా అవమానిస్తారా అని కల్లో కూడా ఊహించలేదని, విదేశాల్లో కూడా మా పండగలకు రక్షణ లేదా అంటూ వాపోయారు. ఇది కేవలం ఒక దాడి కాదు, తమ మత విశ్వాసాలపైన జరిగిన దాడిగా చాలా మంది భావిస్తున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఇది విచారకరమైన సంఘటన అని, పండగ చాటే ఐక్యత, సామరస్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ దాడిపైన దర్యాప్తు చేసి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కెనడా ప్రభుత్వానికి గట్టిగా డిమాండ్ చేసింది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సైతం ఈ సంఘటనపైన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కెనడాకు బలమైన నిరసన తెలియజేయాలని, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఒడిశాలో కొలువుదీరిన పూరీ జగన్నాథుని యాత్రను కెనడాలో ఇలా అవమానించడం తగదని అభిప్రాయపడ్డారు. దాడి జరిగినా కూడా రథయాత్రలో పాల్గొన్న భక్తులు ఏమాత్రం భయపడకుండా తమ భక్తిని కొనసాగించారు. జై జగన్నాథ్ అంటూ నినాదాలు చేస్తూ ద్వేషం ఎప్పుడూ విశ్వాసాన్ని ఓడించలేదు అనే సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ ఘటనపైన ఆన్లైన్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు ఈ దాడిని తీవ్రంగా ఖండించగా, మరికొందరు బహిరంగ మతపరమైన కార్యకలాపాలపైన విమర్శనాత్మకమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే దాడి జరిగిన తీరు, దాని వెనక ఉద్దేశం పైన పలువురు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.